మీకు ఇంకా 16 గంటల సమయంలో మీరు 6 గంటలు రెస్ట్ తీసుకున్నా మీరు గ్రూప్ ఎగ్జామ్స్ కానీ ఇతర సబ్జెక్టుల మీద కానీ మీరు ఫర్దర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బ్యాంక్ గ్యారంటీలో లేకుండా లోన్స్ కూడా ఇస్తుంది. ఎంఎస్ఎంఈస్ కూడా మీరు ఏర్పాటు చేసుకుని 40 కలిసి ఒక ఇండస్ట్రీ లాంటిది పెట్టుకోవచ్చు. భారతదేశంలో చాలా అవసరం ఉన్నది మనకి ఇంకా. అందుకని మీ అందరూ కూడా జాబ్ మేళాకు వచ్చిన వారందరికీ కూడా ఒకటే నా విజ్ఞప్తి, మీరు గతంలో ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించడం. మనకు ఒకసారి ప్రతీక్ ఫౌండేషన్ మీద ఉస్మానియాలో నిర్వహిస్తే 18,410 మందికి 2 రోజులలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి అందులో 14,000 మందిని జాయిన్ చేయించాం. అందుకని ఈరోజు నాకు ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్నా మళ్ళా ఈ జాబ్ మేళా గురించి మేము గెలవాలి, కలెక్టర్ గారికి అధికారులకు కొన్ని చెప్పాలి. దాంతో పాటు మా మ్యాక్ డీజీ గారు కూడా రమ్మని చెప్పినాం. ఎందుకంటే ఓటీసీ సెంటర్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ మనం ఇంకా మ్యాక్ బిల్డింగ్ నేషనల్ గార్డెన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే నా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఇది 20 కోట్లతో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ ఆ కోర్సెస్ కూడా చాలా నా డిపార్ట్మెంట్ మన సొంతం కాన్ఫరెన్స్ కాబట్టి ఇది పెట్టుకున్నాం. మనమే మనం సెట్విన్ దగ్గర సెట్విన్ సెంటర్ అంత పెద్ద సెట్విన్ సెంటర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టలే. మనం వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో వేడి ఉందని చెప్పి మళ్ళీ లేడీస్ సంబంధించి టైలరింగ్ కానీ ఇతర కోర్సులకు ఎయిర్ కండిషన్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. వాటికి మళ్ళీ ఏటీసీ సెంటర్ త్వరలో టీఎఫ్ను కూడా ఏ విధంగా తీసుకురావాలి కొన్ని కంపెనీ అని చెప్పి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఏదైనా మినిమం 2-3 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక కంపెనీని కావాలని చెప్పి శ్రీధర్ బాబు గారు నేను ఎక్కువ రెగ్యులర్ గా కలుస్తుంటాను కాబట్టి ఆ కంపెనీలు ఇస్తే మన దగ్గర కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది. మొదటి మేయర్గా మన మహిళా మేయర్ గా అందరూ ఉన్న గురి చైతన్య గారు ఉన్నారు, సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. మనం అందరం కూడా వారికి అండగా ఉంటాం. టౌన్ కూడా అవుటర్ రింగ్ రోడ్ తో పాటు అన్ని వసతులు టౌన్ లో మీరు చూడండి, ఏ కాలనీలో ఎక్కడ ఏ గల్లీలో పోయినా కానీ డబుల్ రోడ్లు వేస్తున్న సిమెంట్ రోడ్లు. బహుశా హైదరాబాద్ లో కూడా ఇంత రోడ్లు ఉండకుండొచ్చు. పార్కుల డెవలప్మెంట్ ఫెసిలిటీస్ మంచినీళ్ళ కోసం కూడా మేమే అదనంగా ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాన్ కావాలని మా సిడిఎంఓ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ప్రపోజల్ వెంటనే శాంక్షన్ చేపిస్తామని చెప్పి వారు కూడా సీఎం గారికి ప్రపోజల్ ఇవాళ ఫైల్ పంపిస్తున్నారు. వస్తే వాటర్ ప్రాబ్లం పెరుగుడు లేదు కానీ ఇంకా కూడా రెగ్యులర్ గా 24 hours ఇవ్వాలని పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 24/7 కృష్ణా వాటరే కావాలని చెప్పి. అందుకని నల్గొండ టౌన్ గా చిన్న టౌన్ కాదు కార్పొరేషన్ గా మారి ఇంకొక సంవత్సరం లోపే పెద్ద టౌన్ గా సమస్యలు లేని టౌన్ గా చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు తరచు యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ తో పాటు ఫ్యాక్టరీలలో మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ ఫార్మసీ కంపెనీ వాళ్ళు బైక్ బెచ్ వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. 500 to 1000% ఉంటుంది. మరి చిన్న ట్యాబ్లెట్ 5 రూపాయలు తయారైతే దాన్ని మార్కెట్ లో కొనాలంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. వాళ్ళు సేఫ్టీ మెజర్స్ లో బాగా నెగ్లిజెన్స్ పెరిగిస్తున్నారు. నిన్నొక యాక్సిడెంట్ లో చనిపోయారు, 7 మందికి సీరియస్ ఉన్నది, ఒక మనిషి చనిపోయాడు. అంతకుముందు వారం 10 రోజుల ఒకటి జరిగింది. కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద వాటి సేఫ్టీ తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. టెంపరీ వాళ్ళ కంపెనీ కూడా సీజ్ చేసి అన్ని సేఫ్టీ మెథడ్స్ పొల్యూషన్ లేనప్పుడు దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ మీరు ఇప్పుడు ఓపెనింగ్ తోనే పని అయిపోలేదు. రేపు సాయంత్రం వరకు మళ్ళీ నాకు కలెక్టర్ గారికి మీరు ఎంతమంది ఎన్ని కంపెనీలలో ఇంటర్వ్యూస్ అయినాయి మండే వరకలా మాకు లిస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ట్రైనింగ్ డేట్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలి, తర్వాత ట్రైనింగ్ డేట్ ఇవ్వాలి. మాకు అప్పటి వరకు రెగ్యులర్ గా ఫాలో చేస్తుంటాం. నువ్వు అనుకునేట్లా వచ్చి స్పీచ్ ఇచ్చిపోయిందని స్పీచ్ ఇస్తాను రాలే. నేను 5 నెలల్లో కనీసం 4 నెలల ఉద్యోగాలను ఇవ్వాలి. ఇవాళ నేను స్పీచ్ ఇచ్చిపోతానికి హైదరాబాద్కి వెళ్ళి వచ్చే అవసరం లేదు. జూమ్ మీటింగ్ కూడా మాట్లాడవచ్చు.
మీకు ప్రాక్టికల్ గా మీ ఆరోగ్యంతో పాటు మా కలెక్టర్ గారు కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ పెట్టి ఇప్పుడే చెప్పిన కొన్ని సీక్రెట్స్ కలెక్టర్ గారికి, రెడ్డి ల్యాబ్స్ కానీ, నాట్కో కానీ, విశాఖ కానీ, డిబిసి కానీ, ఈ ఎట్రో కంపెనీలు కానీ మొత్తం మన జిల్లాలో ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీస్ తప్పకుండా మేనేజ్మెంట్ పిలవాలన్నా, జనరల్ మేనేజ్మెంట్ కాదు, ఓనర్లు పిలిపించి 100 మంది ఇంటర్వ్యూ అయింది, 100 మంది అపాయింట్మెంట్ లెట్ చేయాలని చెప్పి ఆర్డర్ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ గా మీకు ఆర్డర్ ఇచ్చే హక్కులు. గతంలో మా ఎస్పీ గారు ఒక మాట చెప్తేనే ఎటువంటి 100 మందికి జాబ్ కావాలంటే ఎస్పీ గారు ఇచ్చిన లిస్ట్ ఎమ్మడే 100 మందికి జాబ్ ఇప్పించాను నేను. అదే ఎస్పీ గారికి, అదే కలెక్టర్ గారికి చెప్తున్నా నేను, ఇంటర్వ్యూలో వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళు ఉండి వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వారందరికీ కూడా తప్పకుండా జాబ్ ఇవ్వాలి. అవసరం ఉంటే ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా ఆలస్యమైన అపాయింట్మెంట్లు ఇప్పించే విధంగా కలెక్టర్ గారు ఇతర అధికారులతో కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా లేట్ అయినా ఎండ ఉన్నా సరే అందరూ అటెండ్ కాండి. రేపు కూడా రండి, 2 రోజులు తప్పకుండా ఉంటుంది. దీంతో పాటు మనం రెగ్యులర్ గా ఈ మ్యాథ్ బిల్డింగ్ లో కోర్సెస్ కూడా ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నాం. అవి కూడా పెంచి నిరుద్యోగ సమస్యకు మీరు గ్రామాలలో ఉండి లేకపోతే పట్టణాలలో ఉట్టిగానే ఉండి లేనిపోయి డ్రగ్స్ కానీ ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలంటే ఏదో పని ఉంటే తప్ప మీ మైండ్ ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని చిన్న జాబా పెద్ద జాబా కాదు. అబ్రాహం అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు. ఆయన ప్రెసిడెంట్ కాకుండా ఏం చేసేవాడు? వాళ్ళ తండ్రి ఆయన చెప్పులు కుట్టేవాడు. అలాంటి వాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యింది. అందుకని మనం చిన్న పని పెద్ద పని కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. ఈ పని నేను చేశానా, నేను ఇంజనీరింగ్ చదువుకున్నా అని అది పక్కన పెట్టి ఇవో పక్కన పెట్టి ఏదో ఒక పని చేస్తుంటే మీ కొత్త ఐడియాలతో ఇంకా 10 మందికి ఉద్యోగం ఇచ్చే విధంగా మీరు తయారు కావచ్చు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.